First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, కర్మానుసారం బాధలు అనుభవించాల్సిందే కదా? బాధలేమిటి? ఏదైనా సరే, అనుభవించాలి. ఏదైనా అనుభవించాల్సిందే. అంటే ఏదైనా అనే కన్నా ఒక విషయంలోకి వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అయితే అలాంటప్పుడు పూజలని, వ్రతాలని, నోములని ఇన్ని చేస్తూ ఉంటారు కదా, మరి ఇవి వాటిని బ్యాలెన్స్ చేయవా? ఒక చిన్న పిల్లాడు అడిగాడు, అంతా విధి అన్నారు, దేవుడు రాశాడంటారు, మరి నేను ఎందుకు ఏ పని చేయాలి, దేవుడు రాసినట్టు జరుగుతుంది కదా అని అడిగాడు. చిన్న పిల్లవాడు. నిజమేనన్నా, దేవుడు రాసినట్టే జరుగుతుంది, అలాగే కూర్చో, ఆకలిస్తుంది, దేవుడు రాసి పెడితే అన్నం వస్తుంది, లేకపోతే రాదు, ఆలోచించుకుంటూ కూర్చో, నువ్వు లేవక్కు కూర్చున్న చోట నుంచి అన్నా. ఎట్లా అన్నా? అంతే కదా, దేవుడు రాశాడు అన్నావు కదా, నువ్వు దేవుడు రాస్తే రావాలిగా నీ దగ్గరికి, ప్రయత్నం ఉండాలిగా. చూసావా, మరి ఈ ప్రయత్నం అన్నది కూడా ఒకటి ఉంది కదా. నేను లేచి వెళ్ళండి ఎట్లా తెలుస్తుంది? అమ్మ పెట్టాలి కదా. అమ్మ పెట్టాలంటే దేవుడు ఇస్తాడని చెప్పి అమ్మ ఊరుకుంటుందా? వండాలి కదా, వండుతుంది. అంటే నువ్వు నీకు ఏ రకమైనటువంటి పద్ధతి ఉంటుంది, ఎట్లా ఉండాలి అని చెప్పి అవుట్లైన్స్ లాంటివి రాసి ఉంటాయి. దాంట్లో ఫిల్లింగ్ అప్ మాత్రం మనం చెయ్యాలి. ఫ్రేమ్ వర్క్ భగవంతుడు మన విధి తయారు చేస్తుంది. నువ్వు ఇట్లా ఉండాలని ఉంటుంది, కానీ దాంట్లో ఉండాలనున్న దాంట్లో నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా? నువ్వు ఇలా ఉండాలి అని ఒకటి ఉంది, ఆ ఉండాలి అని ఉన్న దాంట్లో కరెక్ట్ గా ఉంటున్నావా? ఉండాలి అని విధి చెప్పింది, పూర్వజన్మ కర్మ. కానీ అట్లా ఉంటున్నావా? మధ్యలో నీ సొంత పెత్తనం ఉపయోగిస్తున్నావు. అవునా కాదా? అందువల్ల నువ్వు ప్రయత్నం చెయ్యాలి. సొంత పెత్తనం ఉపయోగించటం అనేది ఎప్పుడైతే మనిషికి ఉందో జంతువులకి లేదు. మనిషికి ఒక్కడికే కదా ఇది ఉంది, బ్రెయిన్ ఉంది. దానివల్ల కొంత మధ్యలో ఆలోచిస్తున్నాడు, జంతువు ఆలోచించదు కదా. అందువల్ల దానికి అంత కర్మ ఫలితం పూర్వజన్మ ఉండదు. మనం ఆలోచిస్తాం గనక కొంత ఉంటుంది, అందువల్ల కొంత ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఇప్పుడు మరి పూజలు అవి చేసినప్పుడు తగ్గుతుందా? పూర్వజన్మలో అనుభవించాల్సిందే అన్నప్పుడు తగ్గుతుందా అంటే, ఇప్పుడు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే డాక్టర్ కోస్తున్నాడు, అంత మేర ఏదో ఉంది, క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసి చాలా బాధగా ఉంది, ఎలాగో చేస్తున్నాడు కదా అని ఊరుకుంటారా? అయ్యో అమ్మో అంటే ఏం చేస్తున్నాం మనం? నెమ్మదిగా దానికి ఏం చేస్తున్నాం? ఎనస్థీషియా ఇచ్చి చేస్తున్నాం. నొప్పి తెలియకుండా చేస్తున్నాం. ఏం జరిగింది అప్పుడు? పని జరిగింది, దానికి జరగాల్సిందంతా జరిగింది, క్లీన్ చేయడం జరిగింది, అక్కర్లేంది కట్ చేయడం జరిగింది, కొయ్యడం జరిగింది, మండే మందు పెట్టడం జరిగింది. నీకు నొప్పి తెలిసిందా? లేదు. మనం చేసేటటువంటి పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ మనం అనుభవించవలసినటువంటి కర్మ దుష్కర్మ, మళ్ళీ మంచి కర్మ కాదు. మంచి కర్మ ఫలితంగా మంచి ఫలితాలు అనుభవిస్తున్నాం, చెడు కర్మ ఫలితంగా చెడు అనుభవిస్తున్నాం. ఈ అనుభవించేటప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద ఎక్కువ లేకుండా ఉంటుంది. దీనికి ఒక మంచి మాట చెప్తా, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అన్నారు ఇంగ్లీష్లో. నొప్పి ఉంది తప్పదు, కానీ దానివల్ల బాధపడడం అనేది మాత్రం నీ ఇష్టం మీద ఆధారపడింది. ఆ సఫరింగ్ అన్నది ఉందే, బాధపడడం అన్నది తగ్గించుకోవచ్చు, పెయిన్ మాత్రం ఉంటుంది. నొప్పి ఉంది, కానీ నొప్పి వలన నీ మనసుకి కలిగే బాధ ఉంటుంది, ఆ ట్రౌమా అంటారే, అది కొంచెం తగ్గించుకోవచ్చు. కాదమ్మా, ఇప్పుడు కర్మానుసారం మనం బాధలు అనుభవించాల్సిందే అని అన్నప్పుడు మనం చేసే పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఈ బాధని కొంత లెవెల్ వరకు తగ్గిస్తాయి. రెండు రకాలు ఉంది అందులో. ఒకటి ఏమిటంటే, అనుభవించేటప్పుడు ఎక్కువ బాధపడకుండా ఆషామాషిగా అనుభవించేసేటట్టు చేసే పద్ధతి, ఆ శక్తి వస్తుంది, అనుభవించే శక్తి వస్తుంది ఒకటి. రెండోది, భగవదనుగ్రహం గనక ఉన్నట్టయితే ఆ అనుభవం మహతేలిగ్గా ఆనందంగా వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుందో చెప్తాం. మా గురువు గారు ఒక మంచి ఇది చెప్తారు, ఉదాహరణ. ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. ఏదో శని సరిగ్గా లేడు, కాలికి దెబ్బ తగలాలి, కాలు విరగాల్సింది ఉంది, నీ కర్మ ప్రకారం నువ్వు క్రితం జన్మలో ఎవడికి కాలో విరగొట్టావు, ఈ జన్మలో నీకు కాలు విరగాలి, సరిగ్గా పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఒక ఆయన ఉంటాడు. ఎక్కడికక్కడ ఏ మాత్రం హెచ్చు తగ్గులు లేకుండా
ఎలా జరగాలో అలా పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరే శని. అందులోనూ కాళ్ళు అంటే ఆయనకు చాలా ఇష్టం. అంచేత నీకు కాలు విరగాలి. కానీ నువ్వు శివుణ్ణి ప్రార్థించావు, మరి శివుణ్ణి ప్రార్థిస్తే శని అంతగా, లేదా హనుమంతుడిని ప్రార్థించావు, శని అంత తీవ్రంగా ఉండలేడు. అప్పుడు ఏం జరుగుతుంది? కాలు విరగాల్సిన చోట కాలి వేలు విరుగుతుంది. నీ కర్మ అనుభవించేశావు. కాలే కదా, కాలు పార్టే కదా విరిగింది, వేలుతో పోయింది. వేలుతో పోయింది. ఓహో, ఇది ఒకటి వాటి వల్ల జరిగేది. ఇంకో మార్గం ఉంది. ఇంకో మార్గం ఏమిటంటే, ఈ కాలు విరిగి ఈ బాధ అనేది ఉందే, ఇది అనుభవించాల్సిన కర్మ నీకు వచ్చింది. బాధ చాలా అనుకోకుండా నీకు కావలసిన వాళ్ళు ఎవరో, ఆత్మీయులు మరెవరో, వాళ్ళ కాలు విరిగింది, వెళ్ళి వాళ్ళకి సేవ చేశావు. కాలు విరిగిన బాధ వాళ్ళు అన్నప్పుడల్లా అయ్యో నీకు కూడా అనిపిస్తోందా? అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. మన సహ అనుభూతి అంటాం, సేమ్ ఫీలింగ్, సింపథెటిక్ ఫీలింగ్. సానుభూతి ఏమిటి? సహ అనుభూతి. వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో అలా అనుభవించటం. ఇలా అనుభవించటం ద్వారా కొంత కర్మ పరిపాకం అయిపోయింది. నువ్వు హాస్పిటల్లో ఉండాలి అని ఉంది నీ కర్మ ప్రకారం. నువ్వు మంచం మీద ఉంటావా, మంచం పక్కన ఉంటావా అన్నది నువ్వు చేసేదాన్ని బట్టి. నువ్వు పూజలు చేస్తే మంచం పక్క నుండి ఒకళ్ళ పేషెంట్కి అటెండ్ అవుతూ నీ హాస్పిటల్ కర్మ అయిపోయింది. నువ్వు భగవద్ అనుగ్రహం లేదా, నువ్వే మంచం మీద ఉంటావు, హాస్పిటల్ కర్మ అలాగే ఉంది. మనం చేసే మంచి పనుల వల్ల ఇది ఎక్కడ మంచి పనులన్నా, పూజలు గాని వ్రతాలు గాని, ఎక్కడో కనపడనటువంటి దేవుడికి చేసిన దానికన్నా కనపడేటటువంటి దేవుడికి, దైవం మానుష రూపేణ, అంతే కదా, అది అలా ఉన్నటువంటి వాళ్ళకి చేస్తే చాలా తగ్గుతుంది. ఇంకా గొప్ప ఉదాహరణ చెప్పారు ఆయన. ఆయన చెప్పింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరికన్నా జాతకంలో పూర్వకర్మలను అనుసరించి చాలా దురదృష్టమైనటువంటి, భయంకరమైనటువంటి, నీచమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది జాతకరీత్యా. అటువంటప్పుడు తత్సంబంధమైన గ్రంథాలు చదవడం వల్ల అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓహో, అంటే వాడు వద్దన్న అటువంటివే చదువుతాడు. కొంతమంది చూడండి డిటెక్టివ్ నవలలే చదువుతారు. అవును అవును, అలాంటివి కొన్ని. దాంట్లో నీ మైండ్ ఇన్వాల్వ్ అయింది కదా, నువ్వు ఫిజికల్లీ ఇన్వాల్వ్ అవ్వాల, నువ్వు మెంటల్లీ ఇన్వాల్వ్ అయ్యావు, దానివల్ల పోతుంది. ఇలా భయంకరమైనటువంటి కర్మల్ని పోగొట్టగలిగింది మనం చేసేటటువంటి సత్కార్యాలు. అందుకని వితండవాదం చేయకూడదు. వితండవాదం కాదు, మంచి పనులు చేస్తూ పొండి ఫలితం అదే ఉంటుంది. తర్కించుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? ఇది మంచా, అది మంచా, అది మంచా, ఇది అంటే జీవితాలన్నీ తర్కించుకోవడంలో అయిపోతాయి. నువ్వు ఏమీ చెయ్యవు. ఇది మంచి అని మనస్ఫూర్తిగా నమ్మినటువంటి చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎన్నో రకాల చెడు ఫలితాలు మన మీద ప్రభావం చూపించాల్సినవి అప్రయత్నంగా పక్కకు వెళ్ళిపోతాయి కానీ మనల్ని చేయలేవు, మన ఏం చేయకుండా వెళ్ళిపోతాయి. సూపర్, బాగుందమ్మా. చాలా మంచి, ఒకలాగా అర్థం చేసుకునే విధంగా ఆకలింపుగా ఉంది. అదే మరి, అంతే కదా. కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడం చాలా గహనం. భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, కర్మ యొక్క విషయం ఏమిటో తెలుసుకోవడం అంటే గహనం, చాలా లోతు, అర్థం కాదు. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం ఇదంతా. ఇది పూర్తిగా అర్థమైందని చెప్పడానికి లేదు, ఒక భాగం, 1% ఇంకా తక్కువ. అంటే కాస్త అర్థమైందంటే తర్వాత ఇంకొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అసలు అయోమయంగా ఉండడం కన్నా చిక్కుముడిలో కొస దొరికిందనుకో, కాస్త తీసుకోవచ్చు. అట్లా కర్మ సిద్ధాంతం అన్నది చాలా విశేషమైందమ్మా. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని మనం ప్రతిదీ కూడా నా కర్మ ఇంతే కాదు, నీ కర్మ అంటే నువ్వు చేసావు పూర్వజన్మలో, దాన్ని ఇప్పుడు అనుభవించాలి కానీ ఎట్లా అనుభవిస్తావన్నది నీ చేతుల్లో ఉంది. అది అనుభవించటం అయితే తప్పదు కానీ ఎట్లా అనుభవిస్తావు? దీనికి మంచి ఉదాహరణ మనకు కనపడుతోంది కదా. భూలోకంలో పుట్టండి అని అంటే జైవిజీయుల్ని సనక సనందనాదులు 3 జన్మల 6 జన్మల అన్న ఆప్షన్ రాలా? అవును అవును, వాళ్ళకే వచ్చిందమ్మా, మనమెంత. అంచేత మనం కూడా ఆప్షన్ ఏం తీసుకుంటాం అనేది మన దాని మీద. ఆ ఎగ్జాంపుల్ చెప్పానని మేము రాక్షసుల్లా ఉంటామని అనుకోకండి, ఉదాహరణకి చెప్పానే తప్ప. అవునమ్మా. అందువల్ల
తప్పనిసరిగా కర్మ అనుభవించక తప్పదు. మంచి అయినా చెడైనా అనుభవించేటప్పుడు ఎట్లా అనుభవిస్తాము? దాన్ని మనసుకు పెట్టుకుంటామా? అది అనుభవిస్తూ ఇంకా ఇంత కర్మ మూట కట్టుకుంటామా? దానివల్ల మరింత పాపాలు చేస్తామా? తేలిగ్గా పోతామా? అన్నదాన్ని మన చేతుల్లో ఉంది. ఇది సరిగ్గా చేసుకోవడానికి మనం చేసే పూజలు, వ్రతాలు మనకి ఉపయోగపడతాయి. సహకరిస్తాయి. నమస్తే అమ్మా. సహకరిస్తాయి.